అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చల్లగా ఉందండి వాతావరణం అంతా. అసలు ఇది రోహిణి కథ అంటారు. అందులోని రోడ్లు బద్దలేసేలాగా ఎండలు కాస్తాయి, చాలా ఎక్కువ ఎండ ఉంటుంది, అసలు బయటకు వెళ్ళలేమని అనుకుంటూ ఉంటామండి. కానీ వాతావరణం ఏంటో సడన్గా చేంజ్ అయిపోయింది అండి. అంతా వర్షం పడుతుంది ఒక 5 days నుంచి కంటిన్యూగా. బయటకు వెళ్ళి తెచ్చుకుందామంటే హెల్త్ పరంగా మనం ఏంటంటే బయట తినాలా, ఆయిల్ తినాలా అనుకుంటూ ఉంటాం. అదే బయట చేసేవే మనం ఇంట్లో తయారు చేసుకున్నామండి. ఇప్పుడు ఇంట్లోనే మనం ఓన్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుందాం. ఏంటని అనుకుంటున్నారా స్నాక్స్? ఈరోజు మనం మీల్ మేకర్ పకోడీ తయారు చేసుకుందామండి. అట్లా కావాల్సిన పదార్థాలు అవి ఎలా చేస్తామో రండి చూద్దాం. ముందుగా మనం మిల్ మేకర్లు తీసుకోవాలండి. మిల్ మేకర్లు చిన్న సైజు తీసుకోవచ్చు, పెద్ద సైజు తీసుకోవచ్చు. చిన్న సైజు అయితే పకోడీకి చాలా బాగుంటుందండి, కానీ నాకు పెద్ద సైజు దొరికాయి. ఇది ఇంకా పెద్దగా ఉండేట్లో ఉంటే 2 ముక్కలు తయారు చేసుకోవచ్చు, 2 ముక్కల కింద. వీటిని ఏంటంటే ముందుగా వేడి నీటిలో నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. లేకపోతే వేడి నీళ్ళు పొయ్యి పైన మరక పెడుతూ 2 నిమిషాలు దాన్ని ఉడికించినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను పొయ్యి పైన వేడి నీళ్ళు పెట్టాను, దాంట్లో ఉడికిస్తాను 2 నిమిషాలు. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మీల్ మేకర్. దీన్ని కాసేపు చల్లార్చి పెట్టుకుందాము. ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని పిండేసి బాగా, అంటే నీరు తడి అనేది లేకుండా చేయాలండి. మీల్ మేకర్ చల్లారేయండి. ఇప్పుడు నేను గట్టిగా పిండేసి నీళ్ళు అనేవి లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ది పిండేసుకోవాలండి. ఇప్పుడు పకోడీకి ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను మీకు. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలండి. గరం మసాలా కొద్దిగా వేసుకోవాలండి. ఇది టేస్ట్ బాగుంటుందని వేసుకుంటారండి, నేను కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకుందాం. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం. కొద్దిగా శనగపిండి వేసుకుందామండి. కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకుందామండి. కార్న్ఫ్లవర్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పొడి పొడిగా రావాలి కాబట్టి. కొద్దిగా మైదాపిండి. మైదాపిండి వేయనవసరం లేదండి. కార్న్ఫ్లవర్ శనగపిండి వేసినప్పుడు మైదాపిండి వేయకపోయిన ప్రాబ్లం లేదు, కానీ కొంచెం వేస్తే టేస్ట్గా ఉంటుందని వేసాను అంతే. కొంతమంది బియ్యం పిండి కూడా వేస్తారు, కార్న్ఫ్లవర్ వేస్తే బియ్యం పిండి కూడా అవసరం లేదండి, అందుకే వేయలేదు. సరిపడినంత సాల్ట్ అండి. ఇందులో నీళ్ళు అవసరం లేదండి. వీటిని పొడి పొడిగా ఇలా కలుపుకోవాలి. వీటన్నిటి కంబైన్ మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మధ్యలో మనకి పొడిగా అనిపించకపోతే మరి కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చండి. కార్న్ఫ్లవర్ అందరి ఇంట్లో ఉండాలని లేదు కాబట్టి కొంతమంది ఇంట్లో ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సమానంగా, అంటే 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మైదా పిండి, అలా 2 ఈక్వల్గా తీసుకోవాలండి. తీసుకుంటే కార్న్ఫ్లవర్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపి పట్టించుకోవాలండి. నిమ్మరసం కూడా వేసాం కదా, మొత్తం కంప్లీట్గా పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి మీల్ మేకర్. ఇవి ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయండి ఇందులోని. అదే ప్లస్ దీంట్లో ఏంటంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా డైట్లో ఇది తీసుకోవచ్చండి, ఎందుకంటే ఇది కొవ్వు అనేది తక్కువగా ఉంటుంది దీంట్లో. ఇది కాస్ట్ కూడా మనకి బయట చాలా తక్కువ దొరుకుతుందండి. 1/4 కిలో 20 రూపీస్ అలా ఉంటుంది అంటే, అంతకని ఎక్కువ ఉండదు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మంచి ఫుడ్ అండి ఇది. మనం దీన్ని ఏ విధంగానే తయారు చేసుకొని తినొచ్చు. కర్రీ రూపంలో తినొచ్చు, ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు, లేకపోతే ఇలా పకోడీ అని. మన హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నా అది తక్కువ కాస్ట్లో దొరికే ఇదే మిల్ మేకరేనండి మనకి. ఈ విధంగా వేగితే సరిపోతాయండి.
ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు కాబట్టి అవి మనకి చాలా రెడ్ కలర్లో అలా కనిపిస్తాయి. మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు కాబట్టి మనకి ఈ కలర్లో కనిపిస్తాయి. కానీ ఇలా వేగితే సరిపోతుంది. బయట ఫుడ్లు తినడం కన్నా ఇంట్లో చేసుకొని చాలా మంచిదండి. ఎందుకంటే బయట ఆయిల్ వాడిందే వాడి ఇంకా కంప్లీట్గా ఆ ఆయిల్ అయ్యే వరకు ఆ ఫ్రైలు చేస్తూనే ఉంటారండి. సమోసా ఉందనుకోండి, దాంట్లో వేస్తారు, అది అయిపోయిన తర్వాత పూరి వేస్తారు, దాంట్లో అయిపోయిన తర్వాత పకోడీ వేస్తారు. కంప్లీట్గా నూనె అనేది మంచిగా ఉండదండి. అసలు అది ఆయిల్ చాలా నల్లగా అయిపోద్దండి. ఆయిల్ చూస్తే మనకు కూడా తినాలనిపించి అంత అనిపించదు. ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకుంటే మనం వాటితో పాటు కరివేపాకు తింటుంటే టేస్ట్ బాగుంటుందండి. అక్కడక్కడ కరివేపాకు తగలడం. మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇది వెజిటేరియన్ వాళ్ళకి కూడా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది తింటూ ఉంటే. ఎందుకంటే చికెన్ పకోడీకి ఏమాత్రం తీసిపోదండి. చికెన్ పకోడీ ఎలా ఉంటుందో సేమ్ ఇదే అలాగే ఉంటుంది టేస్ట్. చికెన్ లేనప్పుడు కూడా మనం ఈజీగా వీటితో చేసుకుంటే అదే టేస్ట్ వస్తుందండి మనకి. వెజిటేరియన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వెజిటేరియన్ అట్టి క్యాబేజ్, మిరపకాయ బజ్జీ అలా పకోడీ అంటే ఉల్లిపాయ పకోడీ వేసుకోగలుగుతారు. అదే ఇది నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కలగాలనుకుంటే కనుక ఈ మీల్ మేకర్ పకోడీ తయారు చేసుకుంటే అదే సేమ్ టేస్ట్ కలుగుతుందండి. మనకి దీనివల్ల ప్రోటీన్స్ అన్నీ మనకు అందుతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామండి. చాలా బాగుందండి, సూపర్ అండి. అసలు ఎంత బాగుందంటే ఒకటి తింటుండే ఇంకా తినాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది చికెన్ పకోడీలా అనిపిస్తుంది. మీల్ మేకర్ పకోడీ కానీ చికెన్ పకోడీలా అనిపిస్తుంది. చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్టీగా కూడా కుదిరింది. అంటే నేను ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు, అందువల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే ఇదేంటి కలర్ ఎలా ఉంది అనిపిస్తుంది. నార్మల్ కలర్ మనం అన్నీ వేసిన తర్వాత ఎలా కలిపితే ఇదే కలర్ వస్తుందండి. బయట ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు కాబట్టి అది రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.